ఓకే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 8, 9 చరణాలు లేదా వాక్యాలు అనుకుందాం. చదువుదాం ప్రియులారా. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, మహాగణుడానికి వందనాలు. దేవా, ఈరోజు చదివినటువంటి పరమగీత గ్రంథం 6 అధ్యాయం 8, 9 వచనాలలో నాకు సార్వత్రిక సంఘానికి రాసిపెట్టిన కావలసిన ఆత్మీయ జీవాహారమును ఇచ్చి మమ్మల్ని బలపరచి మాతో మాట్లాడి మమ్మల్ని దీవించి మహిమంతా మీరే పొందుకోండి. నీ దాసుని నీ శిలువ చాటున మరుగు చేసి మా అందరితో మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తి గల దేవుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం మనము లెక్కకు మించిన కన్యకులు కలరు. ఈ కన్యకలు ఎవరు అని అంటే మనం చెప్పుకున్నాము, ఈ అనంత విశ్వములో అనంత కోటి ఎన్నో నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, పాలపుంతలు ఇవన్నీ ఉన్నాయి. ఆయా నక్షత్ర మండలాలలో ప్రతి సౌర కుటుంబం చుట్టూ తిరుగుతున్న కొన్ని గ్రహాలు, ఆ గ్రహాలలో నివాసయోగ్యమైన మన భూమి లాంటిది ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి వారిని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అన్నారు. అంటే ఆకాశంలో ఎవరో నివసిస్తున్నారు. ఇలా మనం చెప్పుకున్నాం. కన్యక అనగానే భూమి మీద దేవుని కొరకు ఆరాధన చేసి దేవుడు నా పతి, దేవుడు నన్ను రక్షించి తన స్వర్గాన్ని తీసుకెళ్తారని ఎదురు చూస్తున్న విశ్వాస సమూహమే, భక్తుల సమూహమే ఒక కన్యకగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుందని కూడా కిందటి వారము తెలుసుకున్నాం. మరి ఈ లెక్క ప్రకారముగా అంటే భూమి మీద ఉన్న భక్తులందరూ ఒక కన్యక అని మనం చెప్పుకుంటే, ఇలాంటి ఈ భూమి లాంటి అనంత విశ్వములో ఎన్నో కోటాను కోట్ల మిలియన్స్ బిలియన్స్ లెక్కలేని ప్రపంచాలలో కూడా భక్తులు దేవునికి ఉన్నారు. కాబట్టి ఒక గ్రహం మీద ఉన్న భక్తులందరూ యేసయ్య కొరకు, దేవుని కొరకు ఒక కన్యక అయితే, ఆది సంభూతుడైన యేసయ్యకు కన్యక అయితే, ఇక వేరే అంటే ఆకాశవాసులలో కూడా ఒక్కొక్క భూమి లాంటిది ఉంటే అక్కడున్న ఆ భక్తుల సమూహం కూడా ఒక కన్యక అనేది ఎందుకు కాదు, అవ్వాలి కదా. ఈ సూత్ర ప్రకారంగా అక్కడున్న వారు కూడా దేవుని భక్తులే కదా. కాబట్టి వారు కూడా కన్యకలే. అంటే మనలాగను వారు కూడా కన్యకలే, వారిలాగా మనం కూడా కన్యకలమే. ఎందుకంటే మనము సృష్టికర్త అయిన ఆది సంభూతుడైన యేసయ్యను దేవుడని, పతి అని ఆరాధిస్తున్నాము. అలాగే ఆరాధించే భక్తులు విశ్వములు కూడా దేవుడికి ఉన్నారు. కాబట్టి వారు కూడా కన్యకలే, వారు కూడా భక్తులే, వారు కూడా భక్తుల సమూహాలే. కాబట్టి ఎన్నున్నాయంటే లెక్కకు మించి, లెక్కించడానికి సంఖ్యలు ఉండవు, అంతమంది ఉన్నారు. మనకుండవు, దేవుడికి తెలిసి ఎంతో, ఆయనకి అన్నీ తెలుసు లెక్కలన్నీ. కాబట్టి అంతమంది కన్యకలు ఈ అనంత విశ్వంలో ఒక్కొక్క గ్రహమండలం మీద ఒక్కొక్క భక్త సమూహము, భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో సంఘాలన్నీ ఒక సంఘ కన్యకగా మారినట్లుగానే ఆయా ప్రపంచాలలో కూడా కన్యకలుగా దేవుని కొరకు, ఆది సంభూతుడైన యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని ఆయన పెళ్ళాడుతాడేమో, వధువు సంఘముగా చేసుకుంటాడేమో, పట్టపురాణిగా చేసుకుంటారేమోనని మనమైతే ఆదాము మొదలు ఇంతవరకు 6000 సంవత్సరాలుగా చూస్తున్నాము. కానీ వారైతే ఎన్నో యుగాల నుండి ఆది సంభూతుడైన యేసయ్య తమకు
చేసుకుంటారని పట్టపురాణిగా వారు ఎదురు చూస్తున్నారు. ఇది మాత్రము నిజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు పరమగీత గ్రంథాన్ని సొలొమోను చేత రాయించాడు, దేవుడే రాయించాడు. ఆత్మావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అంటుంది. అంటే లేఖనాలు పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా కలిగితే భక్తులకు ఇస్తే భక్తులు రాశారు. అర్థమైందండి? అంటే భక్తులు రాసినా దేవుడే రాయించాడు అది అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ బాగా వినండి ప్రియులారా, లెక్కకు మించిన కన్యకులంటే అనంత విశ్వములో కూడా మనలాంటి భక్త సంఘాలు ఉన్నారు, వారే కన్యకులని ఇప్పుడు మనకు అర్థమైంది. అయితే 60 మంది రాణులు ఎవరు, 80 మంది ఉపపత్నులు ఎవరు? మారుగ్ గారు అడిగారు. సరే, మంచిదే. ఈ విషయాన్ని ప్రియులారా, ఈ 60 మంది రాణులు ఎవరంటే ప్రియులారా, పూర్వకాలంలో రాజులు చాలామంది ఉపపత్నులను రాణులుగా వారు ఉంచుకునేవారు. అయితే అంతమంది ఉన్నా సరే పట్టపురాణి మహారాణి మాత్రం ఒక్కరే రాజుగారితో పాటుగా ఆ రాజ్య పరిపాలనలో పాలిభాగస్తురాలై పరిపాలించేదన్నమాట. చాలామంది ఉన్నారు అప్పటి కాలంలో, వారిని ఉపపత్నులు అన్నారు. ఇక్కడ ఏముంది గమనించండి, 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు. చూసారా, అర్థమైందా? ఈ భాష దేవుడు ఎందుకు రాశాడంటే ఇప్పటి కాలపు, అంటే మనకు తెలిసినంతవరకు రాజరిక కాలపు కథలు కొన్ని తెలుసు కాబట్టి మనకు అర్థం అవ్వడానికి ఆ యొక్క పదప్రయోగాన్ని దేవుడు తెలియజేశాడు. అలాగే విశ్వములో ఉన్నటువంటి 60 మంది రాణులున్నా 80 మంది ఉపపత్నులు ఉన్నా సరే నా పావురం ఒక్కతే, నా రాణి పట్టపు రాణి పట్టా మహిషి ఒక్కతే. అది ఎవరట? భూమి మీద ఉన్న భక్తుల సమూహం అని పిలువబడుతున్న సంఘ కన్యక. హల్లెలూయా. అర్థమవుతుందండి? మరి విశ్వములో ఉన్నటువంటి మనలాంటి భక్తులందరూ కూడా వారు నా రాణులే, వారు నా ఉపపత్నులే. కానీ అన్నీ కూడా వారందరినీ కూడా పరిపాలించే రాజరిక వ్యవస్థ, నాతో పాలిభాగస్తురాలు ఈమె మాత్రమే. ఎవరు? నా నిష్కలంకురాలు, ఈ భూమి మీద ఉన్న సంఘమే అనేది దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ మాట ఈ ఒక్క దగ్గరనే రాయించలేదు. బాగా గమనించండి, ఈ మాట వేరు చోట్ల చెప్పాను కదా. దేవుడి వాక్యాలు ఒక్క దగ్గరే కాకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెల్లాచెదురుగా అక్కడక్కడ రాయిస్తాడు. వాటన్నిటినీ కూడా మరలా మనం పోగు చేసుకుంటే అప్పుడు సారాంశం వస్తుంది, అసలు కథ అర్థం అవుతుంది. హల్లెలూయా. గుర్తుందా? ఆ భాష అంతా చాలాసార్లు చెప్పాను మీకు. ఈ విషయాన్ని మనము సామెతల గ్రంథము 31లో కూడా మనము చూస్తాం. చూడండి ఒకసారి, సామెతలు 31. సామెతలు 31లో చూడండి, 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట. ఈ గుణవతి అయిన భార్య ఎవరో తెలుసా? సంఘము. ఇప్పుడు అలాగా 31వ అధ్యాయంలోనే మీరు అలా చూస్తే చాలామందట పతివ్రత ధర్మము అనుసరించారట. చూడండి 20. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? చాలామంది పతివ్రత ధర్మం అనుసరించేటటువంటి కుమార్తెలు ఉన్నారట. మళ్ళీ ఇక్కడ చాలామంది, వింటున్నారా? అర్థమైందా? లెక్కకు మించిన అంతమంది ఉన్నా నిష్కలంకురాలు ఒకతే. మళ్ళీ ఇక్కడేం చెప్తుంది మరలా పరిశుద్ధాత్మ దేవుడు? చాలామంది పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు.
వాళ్ళందరూ మళ్ళీ నువ్వు చూసేమంటారండి, నీవు నిన్ను పొగుడుతారట. ఏమని? నువ్వు ధన్యురాలవమ్మా అని, ధన్యురాలవు నువ్వు అంటారట. ఎవరు? వాళ్ళు. బాగా వినండి ఈ మాట. పతివ్రత ధర్మం అనుసరించడం అంటే ఏంటి? ఆధ్యాత్మిక జీవితంలో పతివ్రత ధర్మం అనుసరించుటంటే తన పతిని విడిచి వేరొకరితో శారీరక సంబంధము చేయుట జారత్వం. మన పతి దేవుడు, మన ఆది సంభూతుడైన యేసయ్య. అవునా కాదా? ఎప్పుడైతే యేసయ్యను విడిచి విగ్రహార్థం చేస్తామో అది జారత్వమే. వీళ్ళు విగ్రహారాధన చేయలే కొంతమంది భక్తులు అక్కడ. వారు ఆది సంభూతుడైనటువంటి యేసయ్యకు, తండ్రి అయిన దేవుడికి, త్రియక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే సత్యదేవుణ్ణి ఆరాధించిన వాళ్ళందరూ కూడా పతివ్రత ధర్మమును అనుసరించిన వారన్నమాట. హల్లెలూయా. అర్థమైందండి? చాలామంది ఉన్నారు సత్యదేవుణ్ణి ఆరాధించేవారు విశ్వంలో. కానీ వారందరూ కూడా మళ్ళీ ఇప్పుడు నిన్ను చూసేమంటారట. ఎవరిని? నిన్ను ధన్యురాలు. ఎవరినంటే భూమి మీద ఉన్న సంఘ కన్యకను, ఈ గుణవతినట. అవునా? పరమగీతాల్లో కూడా లెక్కకు మించిన అన్నారు. ఇక్కడేమో చాలామంది పతివ్రత అంటే దైవారాధకులు ఉన్నారు అక్కడ కూడా. వారందరికంటే నీకే రాణిగా ఉండే ఛాన్స్ దొరికిందని వాళ్ళు కూడా నిన్ను పొగుడుతారు. గమనించారా? ఇక్కడ మాత్రమే కాదు, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కోరాహు కుమారుల ద్వారా కూడా కీర్తనలలో రాయించాడు ఆ విషయాన్ని. 45వ కీర్తన చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. 45వ కీర్తన కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానం అది. ఇప్పుడు మీరు చదవండి ప్రియులారా. 9వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు రాసింది ఎవరి కోసమట? రాజును గూర్చి. మొదటి నేను రాజును గూర్చి. ఎవరి రాజు? రారాజైనా యేసయ్యను గూర్చి రాశారు. అయితే ఆయన దయలో చాలామంది ఉన్నారట. 9వ నీ దయ నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. అంటే రాకుమార్తెలు చాలామంది ఉన్నారండి. ఉన్నారా లేదా? నీ దయ నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. అయితే వాళ్ళందరిలో కూడా ఒక్కరు మాత్రమే రాణిగా ఉండడానికి ఇష్టపడ్డారట ఆయనకి. ఎవరట? ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎక్కడంటే 10 కుమారి హల్లెలూయా. చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం నచ్చింది ఎవరండి? ఈ భూలోకంలో ఉన్న సంఘ కన్యక. హల్లెలూయా. గమనించారా? ఒకటేమో సామెతలు 31వ అధ్యాయంలో చూసాము, కీర్తనల గ్రంథము 45:9లో చూసాము, పరమగీతములో కూడా ఇప్పుడు మనం చూసాము. కాబట్టి యేసయ్యకు, ఆది సంభూతుడైన యేసయ్యకు, తండ్రి అయిన త్రియేక దేవునికి భక్తులు విశ్వమంతా ఉన్నారు. ఆయా ప్రపంచాలలో అక్కడ ఉన్నవారు కూడా పతివ్రతలే, సత్యదేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వారు లెక్కకు మించిన కన్యకులు, భక్త సమూహాలు మనలాగే, మనకంటే ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు. వారిని అన్యాయం చేస్తాడా దేవుడు? చెప్పండి. చెయ్యడు, అన్యాయం చెయ్యడు. కాబట్టి వారిని కూడా ఈమె తర్వాత రాణులుగాను ఉపపత్నులుగాను వారిని కూడా నేను విశ్వ పరిపాలన జరిగినప్పుడు అధికారాలను, రాజ్యాలను నేను అప్పగిస్తాను అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఇన్ని యుగాల నుంచి కనిపెట్టిన భక్తుల్ని ఆయన అన్యాయం చేయక వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు న్యాయమే చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే రాణి స్థానము, పట్టా మహిషి స్థానం మాత్రము భూమి మీద ఉన్నటువంటి సంఘ కన్యకకు మాత్రమే, భూమి మీద ఉన్న భక్తులకు మాత్రమే అది దైవ నిర్ణయం. హల్లెలూయా, హల్లెలూయా.
మనుష్యుడు ఎంత భాగ్యం పోగొట్టుకుంటున్నాడండి యేసుని నమ్మకుండా. అర్థమవుతుందా? ప్రియులారా, బాగా వినండి, మీకు మాట చెప్పాలి. ఇంతమందితో పరమప్రియుడైన యేసు ప్రభువారు అందరినీ కూడా ఉపపత్నులుగాను రాణులుగాను ఉంచుట అనేది కాస్త ఇబ్బందికరంగా, అంటే ఈ లోకంలో రాజులు ఇతరుల్ని పెళ్లి చేసుకొని ఒక రాణిని మాత్రమే వెళ్ళినట్టుగా ఏదో వినడానికి కూడా నాకు నచ్చట్లేదనే మనసు మీకు కలిగి ఉండొచ్చు. ఆ డౌట్ను కూడా క్లారిఫై చేసుకోవాలి. ప్రియులారా, గమనించండి, ఒక వ్యక్తి శారీరక లైంగిక సుఖాపేక్ష లేకుండా, మరొకసారి చెప్తున్నాను, శారీరకపరమైన లైంగికపరమైన సుఖాపేక్ష లేకుండా నిస్వార్థమైన నిష్కామ ప్రేమ కలిగి ఒక వ్యక్తి ఇతరుల పట్ల అట్టి ఆత్మీయ అనురాగము కలిగి ఉండడం అనేది మహోన్నతమైన విషయం. హల్లెలూయా. అర్థమైందండి? ఈ లోకంలో రాజులు అంతమందిని వారు లోపరుచుకున్నారంటే శారీరకపరమైన కోరికలు, లైంగికపరమైన కోరికలు, సుఖాపేక్ష కలిగి తమ కోరికలు తీర్చుకునే స్వార్థము కలిగి, నేను నిష్కామ ప్రేమ అన్నాను. ఇది ఇప్పుడు లోకపరమైన రాజులు కానీ చేసేది కామపరమైన ప్రేమ. దేవునిది నిస్వార్థమైన నిష్కామ ప్రేమ. ఈ లోకంలో ఉన్న రాజులది స్వార్థమైన కామపూరితమైన ప్రేమ. కాబట్టి యేసయ్యకు శారీరక లైంగిక సుఖాపేక్ష లేకుండా నిస్వార్థమైన నిష్కామ ప్రేమ ఆయనది. తాను 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడే ఎటువంటి శారీరక లైంగిక సుఖాపేక్ష లేకుండా నిస్వార్థమైన నిష్కామ ప్రేమ కలిగి బ్రహ్మచారిగా ప్రభు మన కొరకు చనిపోయాడండి. హల్లెలూయా. అర్థమైందండి? చనిపోయాడు ఆయన. కాబట్టి ఆ ఆది సంభూతుడు సర్వవిశ్వములో ఉన్న తన భక్తులందరినీ కూడా ఒక పతిగా వ్యవహరించి పరిపాలిస్తాడే తప్ప బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి కొన్ని విషయాలు ప్రియులారా, అంటే ఆది సంభూతుడైన యేసయ్యను గూర్చి రాసిన విషయాలలో పెళ్ళి అనగా, కాపురము అనగా ఇత్యాది పదప్రయోగాలు చేశారు కదా, కేవలం అది అలంకార భాషగా మాత్రమే దేవుడు రాయించాడు. పెళ్ళి అంటే ఇప్పుడు ఈ భార్యాభర్తల్ని పెళ్లి చేసి గదిలో పంపించేసి వారి యొక్క శారీరక వాంఛలు ఆనందంగా జీవించాలని అటువంటిది కాదు సుమా. పెళ్ళి అనగా భక్తులందరూ కలిపి యేసయ్య పాదాల దగ్గర మ్రొక్కి ఆయన పరిపాలన చెప్తాడు, అలాగే చేస్తామని నమ్మకంగా ఆయనతో కలిసి విశ్వాన్ని నడిపించుట, అది కాపురం అంటే. మనం అనుకున్నట్టు అది కాదు. అందుకే ఆది సంభూతి అయిన యేసయ్య విషయంలో మాత్రము పెళ్ళి, కాపురము ఇత్యాది పదాలు ప్రయోగించారు కదా, ఇది కేవలము అలంకార భాష మాత్రమే, సాదృశ్య భాష మాత్రమే, అక్షరార్థమైన శరీర సంబంధాలు కావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? ఒక వ్యక్తి 60 మంది రాణులు ఉపపత్నులు ఇంతమంది ఉన్నారు, లెక్క మించిన కన్యకలంటే ఎలాగన్నాడంటే వాళ్ళందరితో కూడా ఇటువంటి శరీర లైంగిక సుఖాపేక్ష లేకుండా నిస్వార్థమైన నిష్కామ ప్రేమ కలిగి యేసయ్య జీవిస్తాడు అందరితో. అంటే మరి మనతో కూడా ఆయన అలాగే కదా. కన్యక అంటే మనం ఒకరమా? మనము సమూహమే కదా. ప్రతి ఒక్క వ్యక్తితో ఎలాగా ఆయన చెప్పండి, ఆ ప్రేమ, ఆ నిస్వార్థమైన ప్రేమ, ఆ ఆప్యాయత, అనురాగం, ప్రతి ఒక్క వ్యక్తిగత చెప్పండి సన్నిహిత సాహచర్యములు ఎలా ఉన్నాడు ఆయన? ఎంత పరిశుద్ధత! లేడా? నీతో లేడా పరిశుద్ధంగా? నా తండ్రి అయిన దేవునితో నేను లేనా? మీరు లేరా?
నా పిల్లలు లేరా, నా భార్య లేరా, మీరు లేరా? ఎంత పరిశుద్ధత, ప్రేమ అది. అట్టి ఆ శారీర లైంగిక సుఖాపేక్ష అనే ఆలోచనలే రావు. అటువంటి నిష్కామ ప్రేమ మన దేవునిది, మనతో ఉన్నాడు. మనం ఎంతమందిని? కొన్ని కోట్ల మంది భక్తులం యేసయ్యతో, పతి ఆయన, మనందరూ కలిసి భార్య. మరి అలాగే కోటాను కోట్ల ప్రపంచాలలో కూడా వాళ్ళందరినీ తన భార్యగా చేసి న్యాయం చేస్తాడు, ఉపపత్నులుగా చేసి. ఎంత విశాల హృదయం యేసయ్యది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ విషయాన్ని దేవుడు రాయించాడు. అర్థమైందండి? కానీ ఈ విశ్వంలో అందరికంటే రాణి హోదా ఈ మట్టి పురుగులైన ఈ మానవ జాతికి దేవుడిచ్చాడంటే ఎంత భాగ్యం అండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లారా, తనిచ్చే మహిమను మీరు పోగొట్టుకోకండి అంటారు. మనుష్యుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడట. ఎంత తన మహిమకు దేవుడు మనల్ని పిలిచాడట. ఈ లోకములు ఏమి ఇచ్చావని అడగండి ఎప్పుడు యేసయ్య దగ్గర. ఇచ్చిందేదో నోరు మూసుకొని తిందాం, అనుభవిద్దాం. లేకపోతే అది మిస్ అయిపోతారు సుమా, అది మిస్ అయిపోతారు. ఈ విశ్వములో కోటాను కోట్ల భక్తుల సమూహాలకు 2వ స్థానం ఇచ్చాడు. కానీ భూమి మీద ఉన్న మనకు తన పట్టపు రాణి స్థానం ఇచ్చాడు. మిగతా వాళ్ళందరికీ ఉపపత్నులుగాను రాణులుగా నియమించాడండి. ఎంత భాగ్యం అండి. మానవుడా, యేసును నమ్మిన నీవు ధన్యుడవు. ఓ విశ్వాసి, యేసు రక్తము కిందకు వచ్చిన నీవు ధన్యుడవు. వాళ్ళందుకే అంటున్నారు నువ్వు ధన్యురాలవమ్మా అని. అప్పుడు ఏమంటున్నారు మళ్ళీ పరమగీతంలో 6వ అధ్యాయంలో వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఈ రాణులు ఉపపత్నులు అందరూ కూడా చదవండి అన్నమాట. 6వ అధ్యాయంలోనే పరమగీతం 6. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ, రాణులు ఉపపత్నులు దాన్ని చూచి పొగుడుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థం కాలేదు, వాక్యం మీలో నిలిచిందో లేదో. ధన్యురాలు అని వాళ్ళందరూ మనల్ని చూసి అంటున్నారండి. మనం దేవుని స్తుతించొద్దు? ఎక్కడ ఏ మాలోకంలో ఉన్నారమ్మా? విడిచిపెడితే వెళ్ళిపోదామని మాలోకంలో ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు పూర్తిగా వినేసే వెళ్తాను అని సిద్ధపడి రండి. ఎంత భాగ్యం అండి. వాళ్ళందరూ కలిపి ఏమన్నారండి? ఇప్పుడు ఆ రాణులు, ఆ ఉపపత్నులు అందరూ కూడా ఈమెను చూసి ఏమంటారట? ధన్యురాలు అంటారట, పొగుడుతారట. ఎవరిని? సంఘాన్ని. ఎవరు? మనల్ని. ఎవరిని? ఎవరు వారు? మనమే. రానెవరండి? మనం. ఎంత భాగ్యం అండి. మీకు అర్థం కావట్లేదా? ఆహా నా ధన్యతే, ఓహో నా భాగ్యమే, ఏమని వివరింతును, ఏమని వివరింతును. పాడదాం పాట. ఆహా నా ధన్యతే, ఓహో నా భాగ్యమే, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని సౌమ్య తుగా యేసయ్యాని అడుగబడి నీ
చాలా మంచి పాట అది. కాబట్టి ఇటు ధన్యత, లెక్కకు మించిన కన్యకలు, రాణులు, ఉపపత్నులు, ప్రతివత ధర్మం అనుసరించిన వారు, ఎంతో నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. అయితే రాణి నీ సౌందర్యాన్ని అతడు కోరి ఉన్నాడు ఆ రాజు. ఇవన్నీ కూడా సంఘ కన్యకను గూర్చి, సంఘ కన్యక పొందబోచున్న మహిమను గూర్చి దేవుడు, పరిశుద్ధాత్ముడు ముందుగానే రాయించాడు. కాబట్టి ఆ ధన్యకరమైన జీవితాన్ని, ఆ ఛాన్స్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకుండా ఉండాలంటే దేవుడిని అక్కడ ఏమి ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడు అని అడక్కండి. దేవుడు ఇచ్చిందేదో తృప్తి పడదాం. అడగడం తప్పు లేదు. ఒకవేళ ఇవ్వకపోతే దేవుణ్ణి విడిచిపోకండి. అలా విడిచిపోయే స్థితే నీకు రాకముందు నువ్వు పుట్టకపోతేనే మంచిదంటాను నేను. ఇప్పుడండి అంతే. ఇస్కరియోతు యోధ పుట్టక ఉండుట మేలు, పుట్టి ఉండకపోతే బాగున్నట్టాడు ఆయన. కాబట్టి ఎన్ని కష్టాలైనా ఇక్కడ పడదాం, అనుభవిద్దాం, యేసులో చనిపోదాం. యేసయ్య వచ్చాక విశ్వాన్ని ఏలే భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఇన్ని విషయాలు ఎలా నాకు తెలుసు అంటే, పిల్లారా, ఈ అంత్యకాల సమయములో దేవుడు పంపించిన ప్రవక్త, ఈ తరం ప్రవక్త, ప్రకటన గ్రంథంలో అతని కోసం రాయబడి, కొన్ని లేఖనాలలో కూడా రాయబడి ఉంది. ఆ ప్రవక్త మా ఆత్మీయ తండ్రి, గురువుగారు, అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు రాసిన అనేక పుస్తకాలు ఉన్నాయి. ప్రణాళిక గ్రంథాల్లో, మహిమా ప్రపంచ గ్రంథములో కూలంకషంగా ఈ విషయాలు కూడా దేవుడు తన ద్వారా రాయించాడు. ఆ పుస్తకాన్ని కూడా అప్పట్లో యుగాంతం పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ సంఘం పరలోకం వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? అలా స్తుతించి ఉండడమేనా, ఆరాధించి ఉండడమేనా? బోరు కొట్టదా? మరి ఏముండదు అక్కడంటే అన్ని ప్రశ్నలకి ఆయన లేవనెత్తి నాకు వదిలేసరికి, ప్రభు ఏం జరుగుద్ది అని అన్వేషణ ఉన్నప్పుడు ఉత్తరం రాశాను హైదరాబాద్, రిప్లై రాలే, పుస్తకం కావలిస్తే నిరాశపడ్డాను. సరేలే దేవుడు ఇస్తాడు. హైదరాబాద్ వెళ్ళడం అంటే చాలా కష్టం అప్పట్లో, 2002, 2003 టైంలో వెళ్ళి రావాలంటే ఎంతో డబ్బు ఉండాలి. అప్పటికి బాబు జోసఫ్ పుట్టాడు. శుభ్రంగా పాల డబ్బాలు తాగేసేవాడు. ఇంకెక్కడ వెళ్తాం మనం? వారానికి వచ్చే కానుక డబ్బులు పాల డబ్బాలకు అసలు చాలక మళ్ళీ విశ్వాసులందరూ సాయం చేశారు. వీడు హ్యాపీగా పాలు తాగిడి ఈరోజు బలంగా ఉన్నాడంటే ఆడిది నీ శక్తి ఏం కాదు, దేవుడు కృపను బట్టి సంఘము నాకు నా బిడ్డల్ని ఇచ్చి, ఆ సంఘము కూడా పాల డబ్బాలు కూడా డొనేట్ చేశారు. కాబట్టి ఇంత పెద్దోడు అయ్యావు నువ్వు. హల్లెలూయా. నిజమా కాదా? ఏమ్మా అర్పణమ్మ, నిజమా కాదా? నిజమా కాదా? నిజం. అది ఆ బ్లెస్సింగ్ అంతా నీకుంది. ఆ టైంలో పుస్తకాలు కొనేసి అక్కడ వీళ్ళు రావాలంటే కష్టం, బాధపడ్డా. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంత గొప్ప దేవుడు చూడండి. వితిన్ కొన్ని వారాల్లోనే, వారం 10 రోజుల్లో మన మోసే గారు ఉన్నారు కదా, కొత్తపేట మోసే గారు, ఆయన ఆ జంక్షన్, బాలాజీ జంక్షన్, అంబేద్కర్ బొమ్మ ఆ కోడలి తుడుస్తున్నాడు. ఆయన తుడుస్తుంటే అక్కడ ఏదో బొబ్బాది హోటల్ ఏదో ఉంటుంది కదా, అక్కడ టిఫిన్ తినడానికి ఎవరో వచ్చారట. మనం తెలియదు, అదంతా తర్వాత ఆ స్టోరీ తెలిసింది. అప్పుడు కరపత్రికలు, సరే అక్కడ టిఫిన్ తిన్నారట. అప్పుడు ఓఫీరయ్య గారు, జాస్వా గారు, ఇంకెవరు రాజాములు, ఇంకో పాస్టర్ గారు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారట. ఇలా టిఫిన్ తినే టైంలో కాస్త లేట్ అవుద్దంటే, ఉండండి కరపత్రాలు ఉన్నాయి కదా, ఆ చుట్టుపక్కల పంచేద్దాం అనుకుని పంచారట. అది పంచితే తుడుస్తూ ఈయన కూడా తీసుకున్నాడు. మీ పాస్టర్ గారికి ఏమన్నారట, ఆయన తెచ్చి ఎవరు ఇచ్చారని లేదా, మీకు ఇమ్మన్నారండి ఇదని ఇచ్చారు. సరే ఏదోలే అనుకుంటే ఆ పత్రిక పంచితే అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు అని ఉంది. లోకల్ అడ్రస్ విశాఖపట్నంలో ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. ఓహో ఇదా అనుకుని ఫోన్ చేశాను. ఈశ్వర్ డానియల్ గారు ఇస్తారు. అవునా, ఇలా మారావా, రేపు వస్తానన్నారు. సాయంకాలం ఫోన్ చేశారు, రేపు ఉదయాన్నే వచ్చాడు ఆయన. ఆయన ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు. ఏ డ్రెస్ వేసుకున్నావు? బ్లూ డ్రెస్. నేను వైట్. ఎక్కడ? కాంప్లెక్స్ బయట. బుక్కు ఎత్తి చూపిస్తా, నేనే.
వచ్చారు ఇంటికి. దేవుడు నిన్ను వాడుకుంటాడు బాబు, హేమలు దాటి అరణ్యంలో దేవుడు నీ దగ్గర పంపించాడు ఇది అన్నాడు. ఆ పుస్తకం చదివిన తర్వాత అరే ఏంటా మహిమా ప్రపంచం, అద్భుతం అండి. అటువంటి గ్రంథాలు రాయబడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు పూనుకుంటే తప్ప ఓఫీరయ్య గారు కూడా రాయలేరు. అందులో ఎన్నో విషయాలు రాశారు. ఇప్పుడు చాలా విషయాలు అందులో స్టడీ చేసి చెప్పినవి. ప్రార్థన చేద్దాం, తల వంచండి. రత్నం గారు ప్రార్థన చేస్తే ఆశీర్వాదంతో ముగిస్తాను.